1000 మిసైల్స్ అండి. 50,000 డ్రోన్‌ని అదేవిధంగా ఇంకో కొన్ని వేల మిసైల్స్ లాంటివి స్వార్మ్ డ్రోన్స్‌ని ఒకేసారి ప్రయోగించడానికి దానికుంది. ఎందుకంటే ఇరాన్ నుంచి ఒక 1000 మిసైల్సు వేలాది ఒక 50,000 దాకా డ్రోన్‌లు ఒకేసారి అటాక్ చేయబోతున్నాయి. ఎవరిని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏంటంటే ఏజీస్ అనేది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటది. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏంటంటే 100 మిసైల్స్‌ని ఒకేసారి ఆపగలిగిద్ది. కానీ 500 వచ్చేసేటప్పటికి అది ఆపలేక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ భస్మం అయిపోతుందనమాట. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఈ విధంగా ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌ని ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటుంది. తర్వాత బీ-2 బాంబర్స్ వస్తే బీ-2 బాంబర్స్‌ని అటాక్ చేయడానికి కూడా ఈ చైనా, రష్యాలు ఇచ్చిన కింజాల్ మిసైల్స్‌ని YJ-20 తర్వాత సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 లాంటివి అవి ఉపయోగించబోతుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లక్ష్యంగానే ఈరోజు ఇరాన్ ఈ వేల కొలది డ్రోన్లు వస్తే ఇది ఆపడం కష్టం. ఇరాన్ దగ్గర ఉన్న సయ్యద్, అదేవిధంగా సెజీలు, ఖుర్రం షాహర్ లాంటి మిసైల్ ఫోర్స్‌ని ఉపయోగిస్తారు. ఇరాన్ యొక్క మిసైల్స్ కూడా ఇంత దూరం వెళ్ళగలిగిద్ది. అంటే యుఎస్ ఎయిర్ బేస్‌లన్నిటిని అంటే ఈ యొక్క మిడిల్ ఈస్ట్‌లో ఉన్న 28 అమెరికా ఎయిర్ బేసెస్‌ని